హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైట్ వర్షాలు పడటం వల్ల ఉదయం పూటే బయట కసువులు ఉడవాల్సి వస్తుంది. ఈ ఎండాకాలంలో ఎప్పుడు సడన్గా వర్షం వచ్చిద్దో, ఎప్పుడు గాలి దుమ్ము వచ్చిద్దో తెలియదు. సాయంత్రం ఇంకా 3 దాటిందంటే చాలు, ఇంక ఎప్పుడు గాలి దుమ్ము వచ్చిద్దో, ఎప్పుడు వర్షం వచ్చిద్దో మనం చెప్పలేము. సాయంత్రం 6కో ఏమో గాలి దుమ్ము వచ్చి వర్షం వచ్చింది. ఇంకా నైట్ వరకు కొంచెం కొంచెం పడతానే ఉంది. అందుకని ఇంకా నైట్ అయితే కసువులు ఊడలేదు. ఒకవేళ కసుగూడ్చి గచ్చుగడిగి ముగ్గేసినా కానీ మళ్ళీ వర్షం పడిద్దేమో, మళ్ళీ ఉండదేమో అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఈ పని అయితే చేయలేదు. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంక ఈ పనులైతే చేస్తున్నాను. ఉదయం పూట చేయాలంటే కొంచెం హడావుడిగా ఉండిద్ది. అందులో నవీన్‌కి స్కూలు ఉదయం గదా! 7 కల్లా ఆటో వచ్చిద్ది. వాడు 7 కల్లా స్కూల్‌కెళ్ళాలి. ఇంకా బయట ఈ పనులన్నీ చేసి, మళ్ళీ ఇంట్లోకెళ్ళి టిఫిన్‌లు చేసి, వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిద్ది. హడావుడిగా అనిపిచ్చిద్ది. కొంతమందయితే పొలాలు గూడా ఎళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా! అందుకని ఉదయం 6 గంటలకల్లా చేలకెళ్తున్నారు. మిరపకాయలకు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకొస్తారు. మనమేమో ఇంట్లో పనులు చేసుకోవడానికే టెన్షన్ పడిపోతున్నాము. ఇంట్లో పనులన్నీ చేసుకొని చక్కగా పొలం వెళ్ళి పొలం పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం 3 గంటల నుంచి మళ్ళీ పొలాలెళ్తారు. నైట్ గాలి దుమ్ము వల్ల గచ్చు నిండా ఇంక అదిగోండి ఆకులైతే వచ్చేసినాయి. ఆకులు, కవర్లు, ఇంకా చెత్త, చెదారం మొత్తం ఇంటి ముందుకు అయితే వచ్చేస్తాయి. ఒక్కోసారి ఇక్కడ అరుగు కనిపిస్తుంది కదా! ఆ అరుగు కిందకైతే మొత్తం నిండిపోతాయి. ఒక కుప్పలాగా వచ్చేస్తాయి. ఇంక ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంక ఇదే పరిస్థితి అండి. మా ఇల్లే కదా లాస్ట్‌నుండేది. ఇంకా దుమ్ము మొత్తం ఇంక ఇదిగోండి మా ఇంటి ముందుకే వచ్చేసిద్ది. కవర్లు అవన్నీ కొట్టుకొచ్చినియి. ఊడ్చి మొత్తం అయితే కుప్పలాగా చేస్తున్నా. ఇంక ఈ కసువంతా ఎత్తేసి పక్కన ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా! ఆ ప్లేస్‌లో అయితే పడేస్తాను. ఆ ప్లేస్‌లో పడేసి అలాగే ఏమి ఉంచట్లేదు. తర్వాత ఇంకా ఎక్కువ కసువయిన తర్వాత దానికి నిప్పు పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఆకు ఎక్కువగా వస్తుంది కదా! ఆకు, కవర్లు ఇలాంటివన్నిటికైతే నిప్పు పెడుతున్నాము. నిప్పు పెట్టామనుకోండి కాలిపోతాయి కదా! మళ్ళీ అలాగే వదిలేసామనుకోండి ఆ కసువు మొత్తం ఇంటి ముందుకే వచ్చేసిద్ది. ఇవాళ ఇంకా చాలా నయంలేండి. నిన్నైతే అసలకి ఇంకా చెప్పలేము మాటల్లో. అసలకి కుక్కలంతా గలీజ్ చేసినాయి అనుకోండి. అరుగుల నిండా గలీజ్ చేసి వాసన అసలు నీళ్లు పోసి కడిగి ఎలా ఉందంటే ఇంకా చెప్పలేమనుకోండి. ఆ వాసనకి వాంతొచ్చినట్టుగా అనిపిచ్చి అసలు ఇంక మాటల్లో చెప్పలేము. ఏం చేస్తాం, ఇంటి ముందు శుభ్రం చేసుకుంది తప్పదు. అలాగే వదిలేసామనుకోండి మనం ఉండలేము, తిరగలేము, ఆ వాసన పీల్చుకోలేము. ఇంకా తప్పదు. చాలామందికి ఇదే సమస్య అయిపోయిందిలెండి. ఇళ్ళ ముందు కుక్కలు గలీజ్ చేయటం, వాటిని క్లీన్ చేసుకోవటం మనం. చాలా మటికి ఇదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది అందరికీ. ఈరోజైతే మాత్రం ఇంకా అలా ఏం లేదులెండి. బానే ఉంది. ఇంకా వాటర్ పోసైతే మొత్తం కడుగుతున్నాను. ఈ గాలి దుమ్ముకి మొత్తం దుమ్మంతా వచ్చేసింది కదా! ఇంకా చీపురు పెట్టయితే రుద్దేసి నీట్‌గా అయితే కడుగుతున్నాను. ఉదయం ఇలా గచ్చులు కడుక్కోవడం చాలా మంచిది. ఉదయాన్నే ఇలాంటి పనులు చేశామంటే మనకు కూడా బాగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది. ఉదయాన్నే కసువులు ఊడుస్తా మనం వాకింగ్ చేసినట్టు ఉంటది. ఇలా గచ్చు కడిగేటప్పుడు వంగుంటాం కదా! వంగోవటం, లెగవటం అలా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటది. మన బాడీకి, మనకి మంచిదేలే కానీ, కాకపోతే ఉదయం పనులనేవి హడావుడిగా ఉంటాయని చెప్పేసి నేను సాయంత్రం కడుగుతా ఉంటాను. చాలామంది కామెంట్‌లో కూడా చెప్తారు, సాయంత్రం కడగమాకండి అలా మంచిది కాదు. ఉదయమే కడిగి ముగ్గేసుకోండి అని. కాకపోతే నాకింక అలవాటయిపోయింది. నైట్ కడిగి ముగ్గు పెట్టుకుంటే ఉదయం పూట పననేది టెన్షన్ లేకుండా ఉంటది. ఎప్పుడు నిద్ర లేచినా సరే ఇబ్బంది లేకుండా ఉంటదని, ఇంక దాని ఒక్కదాని కోసం నేను నైట్ గచ్చు కడుగుతా ఉంటాను. ఒక్కోసారయితే నైట్ గచ్చు కడిగినా సరే ఇంకా ఉదయం ముగ్గేస్తుంటాను. ఒక చుక్క నీళ్లు జల్లి ముగ్గేసుకోవటం అలా చేస్తా ఉంటాను. ఇంకిప్పుడు వర్షాలు పడుతుంటాయి కదా! ఇంకెక్కువ శాతం నైట్ కడగటానికైతే కుదరదు. గచ్చు కడిగాను కదా! ఇంకా అది ఆరేలోపు ఇంట్లోకైతే వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను. నవీన్ స్కూల్‌కెళ్ళాలి కదా! ఇంకా వాడికి ఆటో వచ్చిద్ది. 7 కల్లా ఆటో వచ్చిద్ది. వాడి కోసం టిఫిన్ రెడీ చేయాలి. ఈరోజు టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నాను. చపాతీ అంటే ఇంక తప్పనిసరిగా కూర ఉండాల్సిందే. దొండకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. ఈ కూర అన్నంలోకైతే తినరు గానీ, చపాతీలోకైతే తింటాడు నవీను. ఇంక అందుకనే చేస్తున్నాను. ముందు కూర పొయ్యి మీద పెట్టేసాననుకోండి, తర్వాత చిన్నగా చపాతీలు చేసుకోవచ్చు కదా! కూర రెడీ అయిందంటే చపాతీలేముంది మనం పిండి కలుపుకొని వెంటనే అయినా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని నానబెట్టాలా, కాసేపు ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టాలా, ఇంకా అవన్నీ అయితే కుదరవు కదా! ఉదయం పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు. ఇంకా దాన్నయితే నానబెట్టలేదు. వెంటనే పిండి కలిపేసి చపాతీలైతే చేస్తున్నాను. వెంటనే చేసినా కూడా కొంచెం స్మూత్‌గా ఉండాలంటే పిండనేది బాగా పిసికేసి కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండేటట్టు కలిపామనుకోండి చపాతీ అనేది సరిగ్గా చేయటానికి రాదు.
చేసిన వెంటనే వేడివేడిగా తింటారు కాబట్టి పిల్లలు ఏ ప్రాబ్లం ఉండదు, మెత్తగానే ఉంటాయి. ఆరిపోతే కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఏమో కానీ ఇంకా వేడి మీద తింటే మాత్రం మెత్తగానే ఉంటాయి. పిండి అనేది కొంచెం లూజుగా కలుపుకుంటే చపాతీ చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. బాగా గుండ్రంగా వచ్చిద్ది. పెద్ద పెద్ద చపాతీలు చేసుకోవచ్చు. చపాతీలు త్వరగా అయిపోవటానికి నేనైతే పెద్ద పెద్ద చపాతీలు చేస్తున్నాను. మనిషికి ఒక చపాతీ అయితే సరిపోయిద్దండి. ఒకటి ఇంకా ఇష్టంగా తినే వాళ్ళైతే 2 చపాతీలు. ఇంకా అంతకంటే ఎక్కువైతే తినలేరు ఇంత పెద్ద చపాతీలు. ఇలా పెద్ద పెద్ద చపాతీలు చేయటం వల్ల మనం మరిన్ని చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని చపాతీలు చేస్తేనే సరిపోయిద్ది. మనకు కూడా ఎక్కువ మరిన్ని చపాతీలు రుద్దాము, ఎక్కువసేపు కష్టపడ్డాము అన్న ఫీలింగ్ లేకుండా ఉండిద్ది. మేమైతే ముగ్గురం కదా! 5 చపాతీస్ చేసుకుంటే మాకు సరిపోతాయి. ఉదయం 7 గంటలకు పిల్లలు స్కూలుకెళ్ళాలి. వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ తినాలంటే తినబుద్ధి కాదు. మళ్ళీ బాక్స్‌లో పెట్టి తీసుకెళ్ళినా సరే 7:30కి స్కూల్ స్టార్ట్ అయిద్దంట. తినటానికి కూడా వాళ్ళకి కుదరదు. అందుకనే ఇంటి దగ్గరే తింటాడు. ఇంకా ఉదయం ఏదో కొంచెం లైట్‌గా తినేసైతే వెళ్తాడు. స్నాక్స్ అయితేనేమో ఇంక బిస్కెట్ గానీ, ఇంట్లో ఏమన్నా ఉంటే ఇంక అవైతే స్నాక్స్‌గా పంపిస్తాను. పెద్ద చపాతీలు కాల్చేటప్పుడు నేనైతే ఈ విధంగా తిప్పుతా కాలుస్తాను. మధ్యలో ఒక మడత పెట్టేసి ఇంకా కాలుస్తాను. ఎందుకంటే మధ్యలోనే కాలిద్ది, చుట్టుపక్కలేమో పచ్చి పచ్చిగా ఉంటది. అందుకని ఇలా మడతేసి కాల్చామనుకోండి, ఇంకా చపాతీ మొత్తం ఒకేలాగా కాలిద్ది. చపాతీ ఒకటైతే హాట్ బాక్స్‌లో పెడుతున్నాను నవీన్ కోసం. నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నం తింటాడు. సాయంత్రం స్నాక్స్‌గా అయితే చపాతీలు తింటారు. పిల్లలకి నేను ఇంకెప్పుడైనా సరే చపాతీలు చేశానంటే 1, 2 హాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. చేసిన వెంటనే పెడతాను. చేసిన వెంటనే పెట్టామనుకోండి మెత్తగా ఉంటాయి. ఇంకా సాయంత్రం స్నాక్స్‌గా అయితే తింటారు. పునుగులు వేసినా, ఇలా చపాతీలు చేసినా, ఇంక ఇవైతే మాత్రం హాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. బయట కొనుక్కొని తినాలన్నా ఆ ఫుడ్ అంత హెల్త్‌గా మంచిది కాదు. వాళ్ళు ఏయేయో ఆయిల్‌లో వేస్తారు. ఎప్పుడెప్పుడో చేసి పెడతారు. వాటన్నిటికంటే ఉదయం చేసినవి సాయంత్రం హాట్ బాక్స్‌లో పెట్టుకొని తినటం ఇబ్బందేం ఉండదు. ఇడ్లీ, దోసలు అవైతే బాగుండవు కానీ చపాతీ కానీ, పునుగులు కానీ అలాంటివైతే బానే ఉంటాయి. తినొచ్చు పిల్లలు. మా పిల్లలైతే తింటారు. నేనైతే ఉంచుతాను. నిన్న గాలిదుమ్మ వచ్చిందని చెప్పాను కదా! ఇంకా గాలిదుమ్మకైతే ఈ గొంతుల నిండా ఆకులు, మట్టి అన్నీ అసలు చిందరవందరగా ఉన్నాయి. గోడ మీద పెట్టిన కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అవన్నీ అయితే తీసి ఇంక సర్దేస్తున్నాను. ఆకులన్నీ ఏరైతేనేమో డస్ట్‌బిన్‌లో పడేశాను. ఇంకా కసువైతే ఊడవలేదు. ఎలాగో ఇంకా వాటర్ పోసి కడుగుతున్నాను కదా! మళ్ళీ ప్రత్యేకంగా కసువులు ఊడటం ఎందుకులే అని చెప్పేసి కసువైతే ఊడవలేదు. ఇలా వాటర్ పోసి కడిగేటప్పుడు ఎక్కువ శాతం నేనైతే కసువులు ఊడవను. ప్రతిరోజు ఊడుస్తాము. ఇంకా ఇలా వాటర్ పోసి కడుగుతామంటే ఇంకా నీట్‌గా కడుగుతాం కదా! ఇంకా ప్రత్యేకంగా ఊడవాల్సిన అవసరం ఉండదు. ఏమన్నా మనం కడిగేటప్పుడు అడ్డం వస్తాయి అన్నయి పెద్ద పెద్దయి ఏమన్నా ఉంటే అవన్నీ ఏరేసి డస్ట్‌బిన్‌లో అయితే పడేస్తాను. మట్టి బాగా పేరుకొని పోయింది. బండ్ల నిండా మట్టి అయితే నల్లంగా పేరుకొనుంది. ఇంకా అందుకని చీపురు పెట్టి రుద్ది రుద్ది కడిగితేనే ఈ మట్టి అనేది పోయిద్ది. నార్మల్‌గా వాటర్ పోసి కడిగినా సరే పోదు. చీపురేసి కొంచెం గట్టిగా రుద్దితేనే ఈ మట్టి అనేది నీట్‌గా పోయిద్ది. ఈ గాలి దుమ్ములకు మాత్రం డాబాల మీద గానీ, గోడల మీద గానీ ఏమన్నా రాళ్ళు అలాంటివి మాత్రం అస్సలు పెట్టించకండి. గాలికసలు ఏవి ఎక్కడ వచ్చి పడతాయో గూడా మనకు తెలీదు. అంత ఎక్కువ గాలి వచ్చిద్ది ఇప్పుడైతే మాత్రం. ఎక్కువ మనం డాబాల మీద బట్టలారేసుకుంటా ఇటిక బిళ్ళలు, రాళ్ళు అవన్నీ పెట్టుంచుతాం అలాగనే. ఇంకిప్పుడు మాత్రం చూసి అవన్నీ తీసేసి కింద పెట్టుకోండి. పొరపాటున మనం అలాగే వదిలేసి గాలి దుమ్మొచ్చిందంటే, ఆ గాలికొచ్చి ఇంక అవి కింద పడతాయి. అవి పడే ప్లేస్‌లో మనం ఉన్నామంటే ఇంక చెప్పలేం మనం. గాలి దుమ్ము ఎక్కువగా వచ్చినప్పుడు కూడా పిల్లల్ని బయటికి రానివ్వకండి. పిల్లలకి తెలియదు గదా! వాళ్ళు ఆ గాలికి, వానకని ఆడుకోవడానికి బయటకొస్తా ఉంటారు. పిల్లల్ని రానివ్వకుండా ఉండటమే చాలా మంచిది. చెట్లు, కొమ్మలు అవన్నీ ఇరుగుతా ఉంటాయి. ఎక్కడో చెట్టు ఉంటది. ఎక్కడో కొమ్మ ఇరిగిద్ది. గాలికి అది ఎక్కడి నుంచి ఎక్కడికొస్తదో గూడా తెలీదు. మన ఇంటి దగ్గరలో చెట్టు లేదులే అనుకోవడానికి కూడా వీల్లేదు. కొన్ని కొన్ని చెట్లయితే చాలా బలహీనంగా ఉంటాయి. అసలు చెట్టు చెట్టే ఇరిగిపోయిద్ది. ఒక్కోసారయితే ఏర్లుతో సహా గూడా చెట్టనేది లేసిపోయిద్ది. అలాంటప్పుడు ఇలా గాలి దుమ్మొచ్చేటప్పుడు చెట్ల కింద గూడా అసలు ఉండకూడదు. పిల్లలు ఒకవేళ ఆడుకోవడానికి బయటకు వెళ్ళినా సరే, వాళ్ళు గాలి దుమ్ము గానీ, వర్షం కానీ స్టార్ట్ అవుతుందనంగానే ఇంక వెంటనే ఇంటికి రమ్మని చెప్పేయటమే. నవీన్ అయితే సాయంత్రం ఆడుకోవడానికెళ్తాడు. ప్రతిరోజు ఎళ్తాడు. కొంచెం వర్షం వస్తుందనుకోంగానే ఇంక ఇంటికి రమ్మని చెప్తాను. అటువైపున గొంతైతే మొత్తం నీట్‌గా కడిగేశాను. అటువైపునే ఎక్కువ మట్టి అనేది ఉంది. ఇటువైపున తక్కువగానే ఉంది. అటువైపున మట్టి ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే డాబా మీద నీళ్లు ఆ గొంతులోకొచ్చేస్తాయి. అందుకని అటువైపున మట్టి అనేది ఎక్కువగా ఉంటది. ఎప్పుడు వర్షం పడ్డా సరే మట్టి చాలా ఎక్కువ వచ్చిద్ది ఆ గొంతులోకి మాత్రం.
ఇంక ఇటువైపున మాత్రం అంత ఎక్కువైతే ఉండదు. బయట పంచ అయితే తుడిచాను. కొన్ని నీళ్లు చల్లేసి ఇంకా బండ్ల తుడిచే కర్ర ఉంది కదా, కర్ర తీసుకొని పంచవడికి తుడిచాను. ఇంక ఈ వరండాలు ఇవన్నీ అయితేనేమో వాటర్ పోసి కడుగుతున్నాను. డాబా మెట్లు అవి కూడా నీట్గానే ఉన్నాయి. మట్టి అయితే ఎక్కువైతే లేదు. అందుకని డాబా మెట్లు అవన్నీ అయితే కడగలేదు. నీట్గా ఉన్నప్పుడు ఇంకా కడగటం ఎందుకండి? ఎలాగో డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కడగాల్సిందే తప్పదు. ఇంక నీట్గా ఉన్నప్పుడు కడగటం ఎందుకని చెప్పేసి మెట్ల జోలి అయితే వెళ్ళలేదు. ఇది మొత్తం కడిగేసేటప్పటికి గాబు దగ్గరికి ఎంత మట్టి వచ్చిందోనండి. గాబు చుట్టూ మట్టి వచ్చింది. ఇంకా ఆ గాబు చుట్టూ వాటర్ పోసి కడిగేసి ఇంకా నీళ్ళు పోతాయి కదా ఇక్కడైతే చూడండి అసలు ఎంత మట్టి వచ్చిందో. మొత్తం గొంతులు అవన్నీ కడిగేసా కదా, ఆ మట్టి మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడైతే మొత్తం పేరుకొని పోయింది. ఇక్కడేమో త్వరగా నీళ్ళు అనేవి పోవు, నిలబడతా ఉంటాయి. ఇంక ఇలా చీపురు తీసుకొని మనం కాసేపు నిలబడి ఇలా కొడతా ఉంటే ఇంక అప్పుడు నీళ్ళు పోతాయి. బండ్ల పగిలిపోయి పళ్ళవటం వల్ల నీళ్ళు అనేవి త్వరగా పోవట్లేదు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.